పర్యటనను వైసీపీ నేతలు వాయిదా వేశారు. ఇక జగన్ పర్యటన వాయిదా పడడంతో పార్టీలో నెలకొన్న పరిస్థితుల మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన నెల్లూరు జిల్లాలో రద్దు కావడంతో ఒక్కసారిగా వైసీపీ నేతలు అదేవిధంగా కార్యకర్తల్లో నైరాశ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తే తమ బల ప్రదర్శన చేయొచ్చు అనుకున్నటువంటి వైసీపీ నేతలంతా కూడా ఒక్కసారిగా నిరుత్సాహానికైతే గురవుతున్నారని చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలోని సెంట్రల్ జైల్లో ఇప్పటికే మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వివిధ కేసుల్లో రిమాండ్లో ఉన్నటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేందుకు ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా నెల్లూరు జిల్లాకి ఈ నెల 3వ తేదీన రావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. హెలిప్యాడ్కి సరైనటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. ముఖ్యంగా జైలుకి దగ్గరలో హెలిప్యాడ్కి పర్మిషన్ ఇవ్వడంతో అక్కడంతా కూడా హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయంటూ పలు విధాలైనటువంటి కారణాలు చెప్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జగన్మోహన్ రెడ్డి పర్యటనను వాయిదా వేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే దాదాపు నెల 10 రోజుల నుంచి కూడా నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా ఆయన కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వరుస కేసులు అయితే ఆయన ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 6 కేసులు నమోదయ్యాయి. తాజాగా 6వ కేసులో కూడా మరో 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం కూడా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జిల్లా పార్టీకే కాదు రాష్ట్ర పార్టీకి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కీలకమైనటువంటి నేత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస పెట్టి ప్రభుత్వ ఏదైతే వైఖరిని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ క్రమంలో పార్టీకి అత్యంత ముఖ్యమైనటువంటి నేతల్లో కాకాని కూడా ఒకరు. అలాంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించాలంటే కేవలం హెలికాప్టర్ కావాలా? హెలికాప్టర్కి లేకపోతే రోడ్డు మార్గాన్ని వచ్చే అవకాశం లేదా? నిజంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ప్రేమ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రత్యేకమైనటువంటి అభిమానంగానే ఉంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవడానికి పెద్ద ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండదు. రోడ్డు మార్గాన్ని రావచ్చు, అదేవిధంగా ఇతర అనేక మార్గాల ద్వారా కూడా వచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించే అవకాశం ఉంటుంది. కానీ బల ప్రదర్శన నిర్వహించుకునేందుకు అంటే బల ప్రదర్శన నిరూపించుకునేందుకు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. అందుకోసమే ఈ పర్యటనను కూడా వాయిదా వేసిందంటూ కూడా కూటమికి సంబంధించినటువంటి నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే హెలిప్యాడ్ని జైలుకి సంబంధించి జైలు దగ్గరలోని 2 కిలోమీటర్ల దూరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా ఏర్పాటు చేశారు. అయితే ఆ 2 కిలోమీటర్ల ద్వారా శాంతియుతంగా మేము వెళ్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా అనేక నివేదికలు కూడా వచ్చాయి. ప్రధానంగా తీసుకుంటే ఈ హెలిప్యాడ్ నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేసి అక్కడ నుంచి జైలు వరకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ ఏదన్నా ఘటన జరిగితే ప్రభుత్వానికి కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్నటువంటి సమాచారంతో ఈ జిల్లాలో కొంత ఇబ్బందికర వాతావరణంలో ఉంది. ముఖ్యంగా జిల్లా అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకి వెళ్ళడం, ఒంటి చేత్తో ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పార్టీని నడిపిస్తున్నారు. ఇవన్నీ కూడా పార్టీలో కొంత పరిస్థితులు అయోమయంగా పడ్డాయి. ప్రధానంగా తీసుకుంటే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా సీనియర్ నేతలు ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, ఇలాగా అనేక మంది నేతలు కూడా పార్టీని పూర్తిగా వదిలేశారు. ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో తూతూ మంత్రంగానే ఆయన కుటుంబం దగ్గరికి వెళ్ళి అటు కన్నీరు తుడిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ఎలాగ కూడా ఫోకస్ చేయట్లేదనే ఆరోపణలు వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కనుక నెల్లూరుకు వచ్చి కాకాని పరామర్శించి అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఉంటే జిల్లాలో పార్టీకి కొంత పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వైసీపీ శ్రేణుల్లో తెచ్చే అవకాశం ఉంటుందని చెప్పి జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా ఊహించారు. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒక్కసారిగా కూడా వాయిదా పడడంతో జిల్లాలోని వైసీపీ శ్రేణుల్లో అయితే కొంత ఆవేదన కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీకి కంచుకోటగా నిలిచినటువంటి పార్టీకి మాత్రం ప్రస్తుతం కష్టకాలం అయితే కొనసాగుతోంది. మాజీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు పార్టీని కూడా కేవలం తమ నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమై జిల్లాకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలో కూడా యాక్టివ్గా లేకపోవడంతో పార్టీలో కొంత అసంతృప్తి అయితే వ్యక్తమవుతోందని చెప్పి ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడడం, అది ఎప్పుడు జరుగుతుందని చెప్పకపోవడం కూడా జిల్లాకి సంబంధించినటువంటి వైసీపీలో ఒక తీవ్రస్థాయి నిస్పృహ, ఆవేదన కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. 99 టీవీ రిపోర్ట్లో ఇక టీఎస్ అప్డేట్స్లోకి వెళితే ఖమ్మం జిల్లా